తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్లోని వ్యవసాయ ఉద్యాన అధికారులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. రానున్న ఖరీఫ్ సీజన్కు సంబంధించి చేపట్టాల్సిన అంశాలపై జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు వారికి అవగాహన కల్పించారు. రానున్న ఖరీఫ్ సీజన్కు సంబంధించి గ్రామస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు చెప్పారు. గత 2-3 వారాలుగా చేసిన సూచనల ప్రకారం త్వరితగతిన ప్రణాళికను రూపొందించాలని కోరారు. గ్రామంలో భూమి విస్తీర్ణం, సాగు చేపట్టే విస్తీర్ణం, వేసే పంటలు, కావాల్సిన విత్తనాలు, ఎరువులపై సమగ్ర సమాచారం ప్రణాళికలో పొందుపరచాలని చెప్పారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని పొదుపు భవన్లో తెనాలి సబ్ డివిజన్లోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల పరిధిలోని వ్యవసాయ అధికారులు, సిబ్బందికి అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీపీటీ 5204 ఇతర రకాలు, ఎంటీయు రకాలు కూడా ఉన్నాయని రైతులకు చెప్పాలని సూచించారు. ఖరీఫ్కు భూమి సిద్ధం చేసుకునే క్రమంలో రైతులు పచ్చి రొట్ట పైర్లు సాగు చేసేలా ప్రోత్సహించాలని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల ద్వారా పచ్చి రొట్ల విత్తనాలు రైతులకు పంపిణీ చేశామని ఆయన తెలియజేశారు. ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే సమాచారం ఇవ్వాలని చెప్పారు. భూమి ఆరోగ్యంగా ఉంటేనే తగిన పోషకాలతో కూడిన పంటల ఉత్పత్తి జరుగుతుందని గుర్తు చేస్తూ పంట పొలాలని రసాయనిక ఎరువులతో నింపకుండా సేంద్రియ పదార్థాలను అందించేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు వీలుగా గ్రామాల వారీగా కౌలు రైతుల వివరాలను సేకరించి పంపించాలని ఆయన అన్నారు. సొంత భూమి లేని కౌలు రైతులు, కొంత భూమి ఉండి అదనంగా మరికొంత భూమిని కౌలు చేస్తున్న రైతులను కేటగిరీలుగా గుర్తించాలని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం భూసార పరీక్షల నిర్వహణకు అవసరమైన మట్టి నమూనాలను సేకరించాల్సి ఉందని ఆయన అన్నారు. గతేడాది జిల్లాలో 10,000 మట్టి నమూనాలను సేకరించామని చెబుతూ ఈసారి కూడా అంతే స్థాయిలో తీయాల్సి ఉందని ఆయన అన్నారు. గతంలో తీసిన ప్రదేశాల్లో కాకుండా సమస్యలున్న భూముల్లో గ్రామానికి 40 చొప్పున నమూనాలను సేకరించి పంపాలని ఆయన కోరారు. పీఎం కిసాన్ పథకం 17వ వాయిదా మొత్తం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని చెబుతూ కొందరు లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో జమ కాలేదని తెలిసిందని ఆయన అన్నారు. అందుకు గల కారణాలు తెలుసుకుని త్వరలో వారి ఖాతాల్లో పడేలా చూస్తామని చెప్పారు. సబ్ డివిజన్ వ్యవసాయ అధికారి ఉషారాణి, తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల వ్యవసాయ అధికారులు జి ప్రేమసాగర్, వెంకట్రావు, శిరీష మాట్లాడారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు మరియు వ్యవసాయ సహాయకులు, ఎంపీఓస్, హార్టికల్చర్ సహాయకులు, వీళ్ళంతా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్లో చేపట్టవలసినటువంటి వివిధ రకాలైనటువంటి వ్యవసాయ కార్యక్రమాల గురించి వాళ్ళని సన్నద్ధం చేయడం కోసం, వాళ్ళల్లో ఒక ప్రిపేర్డ్నెస్ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తీసుకునేటట్లయితే ఇప్పటికే తొలకరి వర్షాలు మొదలైనవి. దీంతోపాటు రైతాంగం అంతా కూడా దుక్కులు దున్నుతూ ఉన్నారు. ఇప్పటికే మేము పచ్చిరొట్ట పంటలకు సంబంధించిన విత్తనాలని జీలుగా, జనుము, పిల్లి పెసలు ఇవన్నీ కూడా ఆర్బీకేలకు పంపించాము. దరిదాపుగా 3 మండలాల్లో ఉన్నటువంటి అన్ని ఆర్బీకేల్లో కూడా వీటిని రైతులకి అందించడం జరిగింది. ఇంకా కొంత అధికంగా అవసరం అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. జీలుగు కానీ, జనం కానీ, పిల్లి పెసలు కానీ వీటిని లభ్యతని చూసుకొని ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ తిరిగి కొంత సరఫరా చేస్తాం. ఇదొకటి. రైతులందరికీ కూడా విన్నపం ఏంటంటే ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు ఈ పచ్చిరొట్ట పంటలని సాగు చేయమని, సాగు చేసేటట్లయితే భూమి ఆరోగ్యం పెరుగుతుంది, భూమికి కావాల్సిన సేంద్రియ పదార్థం అందుతుంది, భూమి సారవంతం అయ్యే అవకాశం ఉంటుంది. తదనుగుణంగా మనకు నాణ్యమైనటువంటి పంటలు పండే అవకాశం ఉంటుంది, పంట ఉత్పత్తులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ రైతాంగాన్ని కూడా వినిపిస్తూ ఉన్నాం. రెండవది, రైతులకు సంబంధించినటువంటి పీఎం కిసాన్ ప్రోగ్రాం సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పటికే 17వ ఇన్స్టాల్మెంటు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు ఇంకా వివిధ కారణాల వల్ల లబ్ధి పొందలేని పరిస్థితున్నటువంటి రైతులందరినీ కూడా వెరిఫై చేసి వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళ ఆధార్ నంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, తర్వాత అట్లాగే వాళ్ళ ల్యాండ్ అంతా కూడా ఈ పోర్టల్తో లింకేజ్ అయి ఉందా లేదా అనేటువంటిది, ఆధార్ లింకేజ్ అవన్నీ కూడా కంప్లీట్ అయినా లేదా అనేటువంటిది వెరిఫై చేసి చూడమని చెప్పాం. ఆ ప్రక్రియ కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత దాంతోపాటుగా కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ. కౌలు రైతులు
ఇప్పటికే కౌళ్ళు కుదుర్చుకుంటా ఉన్నారు. ఓనర్ ఫార్మర్స్ తో పాటు కౌలు రైతులు కూడా మాట్లాడుకొని వాళ్ళ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. సో ప్రభుత్వం రాబోయే రోజుల్లో కౌలు రైతులకి చాలా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి రైతాంగాన్ని ఓనర్ ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, అట్లాగే కౌలు చేస్తున్నటువంటి పూర్తిగా అసలు భూమి లేకుండా కౌలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది, కొంత భూమి ఉండి మరికొంత భూమిని పక్క రైతుల దగ్గర నుంచి కౌలు తీసుకొని చేసుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి వివరాలన్నీ కూడా సేకరించి ఆ డేటాబేస్ అంతా కూడా రెడీగా పెట్టుకున్నట్లయితే వీళ్ళందరికీ ప్రభుత్వం సూచనల మేరకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించబడితే ఆ విధంగా చేయడానికి సన్నద్ధంగా ఉండాలని చెప్పి సిబ్బంది అందరూ కూడా తెలియజేయడం జరిగింది.